ఇక ఐదో ఎపిసోడ్ ఏంటంటే రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి తెలుసు కదండి, ఫిబ్రవరిలోనే బండి సంజయ్ తన కొడుకు చేసిన ఘనకార్యం గురించి చెప్తే బాధితురాలికి అండగా నిలబడాల్సిన గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా పోలీసుల ఫిర్యాదు తీసుకోకుండా నేను చూసుకుంటాను, మీడియాను మేనేజ్ చేసుకుంటాను, త్వరగా ఏదో ఒకటి సెటిల్ చేసుకోమని 3 నెలల అవకాశం ఇచ్చింది. ఇక్కడ సీఎం రేవంత్ రెడ్డి కూడా ఎంట్రీ ఉంది ఇందులో. బండి సంజయ్ అక్కడికి వెళ్ళి చెప్తాడు అన్నట్టు, వీళ్ళిద్దరు క్లోజ్ ఫ్రెండ్స్ అండి. ఇగో మనం కామన్గా చూస్తున్నాం, ఈ రాజకీయాలు అనేది ఎట్లున్నదో మీ అందరికీ తెలుసు. ఇక్కడ ఏమైపోతుంది అంటే ఒక ఫంక్షన్ జరిగినప్పుడు, ఇప్పుడు మొన్న గంగుల కమలాకర్ కొడుకు ఫంక్షన్ అయింది, సీఎం రేవంత్ రెడ్డి వచ్చిండా. అంతకుముందు ఎవరో కాంగ్రెస్ వాళ్ళ ఫంక్షన్ అనేది, బీజేపీ బీఆర్ఎస్ కమ్యూనిస్టులు అందరు వేళ. అంతకుముందు ఇంకేవాళ్ళ ఫంక్షన్ అయింది బీజేపీ వాళ్ళది, వాళ్ళ ఇంటికి కూడా అందరు వేళ. ఇదంతా జరిగిన ఎపిసోడ్. సో 3 నెలల టైం వచ్చింది, 3 నెలల్లో ఏదో ఒకటి సెటిల్ చేసుకోమని ఇక్కడ అవకాశం ఇచ్చిండనే ఆరోపణలు వినబడుతున్నాయి. ఇది నేను కల్పించో నేను ఏదో చెప్తలేను, మనకు వచ్చిన సోర్స్ ఆధారంగా ఇవి చెప్పే ప్రయత్నం చేస్తున్నా. ఇక 6వది ఏమైపోయింది అంటే సెటిల్మెంట్ చేసుకోమని, సెటిల్మెంట్కు మాత్రమే ఇటు పోలీసులు కానీ ఇటు సీఎం కార్యాలయం కానీ లేకపోతే వాళ్ళందరూ కూడా పూర్తి స్థాయిలో కూడా ఏదో ఒకటి చేసుకోమని చెప్పిండు. కానీ ఇవి వర్కౌట్ కాలేదు. ఎందుకంటే ఇప్పుడు సామాన్యుడు ఏమనుకుంటాడు, భయంతోనో భక్తితోనో ప్రాణప్రీతితోనో లేకపోతే డబ్బు లేదానో లేకపోతే మేము ఎందుకు ఇంత పెద్దోళ్ళతోనో లేకపోతే ఇతర కారణాల చేత ఏదేదో అనుకొని పూర్తి స్థాయిలో కూడా చేసే ప్రయత్నం చేస్తారు. కానీ 6 సందర్భాలలో అడుగడుగునా కూడా కార్పొరేటర్ స్థాయి ఫస్ట్ బండి సంజయ్ కుమార్ది. నిజంగా కూడా అప్పుడు బాగుండే, చాలా మంచోడే. నేను వ్యక్తిగతంగా ఆయన దూషించదలుచుకోవాలి, చాలా మంచోడే.